ప్రధానమంత్రి పోషణ్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఉత్తమ రకం పంపిణీ జరగనుందని క్యూఆర్ కోడ్ మరియు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బియ్యం దారి మళ్లింపులకు ఆస్కారం ఉంటుందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేందర్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి పోషణ్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పాఠశాలలకు మరియు హాస్టళ్లకు అందజేయబోయే ఉత్తమ రకం బియ్యం పంపిణీపై కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ జూన్ 12 నుండి పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వం 2009 పాఠశాలలకు మరియు 171 ప్రభుత్వ హాస్టళ్లకు ప్రధానమంత్రి పోషణ్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఉత్తమ రకం బియ్యం పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. సో దాదాపు 19,000 బ్యాగ్స్ కదా 19,000 బ్యాగ్స్ ఒక బ్యాగ్లు 25 kg అలాగే 19,000 బ్యాగ్స్ ఆల్రెడీ మనం స్కూల్లో అండ్ హాస్టల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే మీకు ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా MLS పాయింట్ నుంచి స్టేజ్ 2 కాంట్రాక్టర్ ద్వారా డైరెక్ట్గా డోర్ టు డోర్ డెలివరీ మనం చేయించాము ప్రతి ఒక్క స్కూల్కు, ప్రతి ఒక్క హాస్టల్కు. సో ఈ యొక్క ఫైన్ వెరైటీ బ్యాగ్ ఏం స్పెషాలిటీ ఏంటంటే దీనిలో క్యూఆర్ కోడ్తో పాటు వస్తుంది బ్యాగ్. సో ఏ రైతు నుంచి మనం ప్రొక్యూర్ చేసాము, ఏ గోడౌన్కి వెళ్ళింది, ఏ మిల్లింగ్ జరిగింది, ఏ టెక్నికల్ అసిస్టెంట్ దానికి అప్రూవల్ ఇచ్చాము, ఆ విధంగా ప్రతి ఒక్క బ్యాగ్ కూడా ట్రాకింగ్ ఉంటుంది ఇప్పుడు. సో మనకి రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని క్వాలిటీ ఎవరు సర్టిఫై చేశారు, ఏ మిల్లింగ్ జరిగింది, ఇలాంటి మొత్తం ఆ రైస్కు మొత్తం ఇవాల్యుయేషన్ మొత్తం అంటే ఎవల్యూషన్ ఆఫ్ ద రైస్ మొత్తం మనకు ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఈ విధంగా మనం చేసినప్పుడు ప్రాపర్గా ట్రాకింగ్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్క 25 kg బ్యాగ్ కూడా ఎక్కడి నుంచి మొదలు స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్తుంది, స్కూల్ దాకా అంటే హాస్టల్ దాకా వెళ్తుంది, అది మొత్తం ట్రాకింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంతకు ముందు జరిగినట్టు డైవర్షన్స్ అయితే, క్వాలిటీ సమస్య అయితే ఏముండదు. ఇప్పుడు ఏదైనా ఒక బ్యాగులు మనకు క్వాలిటీ ఇష్యూస్ వస్తే కూడా పలానా బ్యాగు పలానా గోడౌన్ నుంచి పలానా రైతుల నుంచి వచ్చింది అని కూడా మనకు ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి సో ప్రాపర్ ట్రాకింగ్లో మంచి క్వాలిటీ రైస్ స్కూల్లో మన MDMలో ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాం.